అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు తయారు చేస్తున్న కర్రీ చికెన్ కర్రీ అండి. ఇది బాయిలర్ చికెన్ కాదండి, పారని కోడి మాంసం అంటారు కదండి, మెగారస్ అని కూడా అంటారు. ఆ చికెన్ అండి ఇది. కేజీన్నర చికెన్ అండి. ఇందులో గుడ్లు కూడా ఉంటాయండి. దానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. 2 ఉల్లిపాయలండి, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఇది పేస్ట్ ఆడుకోవాలండి. మసాలా అండి, ధనియాలు, జీలకర్ర, నువ్వుపప్పు, గసగసాలు, జీడిపప్పు అండి. జీడిపప్పు ముక్కలు మాట అండి. ఇవి మసాలా కోసమని కిరాణా షాప్ దగ్గర అడిగితే ఇస్తారండి. ఇవి జీడిపప్పు, అందుకే కూరలో వేసుకున్న టేస్ట్గా ఉంటుందండి. ఇలా ముక్కల కింద ఉంటుంది అన్నమాట అండి జీడిపప్పు. లవంగాలు, మిరియాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉప్పు, నూనె, కారం, పసుపు. ఏమండి తయారు చేసుకునే విధానం చూద్దాం. చికెన్ ఒక అరగంట పాటు ఉప్పు వాటర్లో నానబెట్టుకోండి. నేను అలా తీసుకున్నానండి. ఉప్పు వాటర్ శుభ్రంగా వాటర్ అంతా తీసేసుకుని ముక్కలు తీసుకున్నానండి. వాటర్ వంపేసి అవి ఒక కుక్కర్లో వేసేసుకునండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుందండి. చికెన్ నీసి స్మెల్ వస్తుంది కదండి, దానికోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ పసుపు శుభ్రంగా మిక్స్ చేసేసుకుని కుక్కర్లో ఒక 5 విజిల్స్ వేయిందామండి. వాటర్ ఏమి వేసుకోక్కర్లేదండి, చికెన్లో వాటర్ వచ్చేస్తాయండి, అవి సరిపోతాయండి. తర్వాత గుడ్లు ఉంటాయి కదండి, ఆ గుడ్లు మాత్రం కుక్కర్లో వేయొద్దండి. విడిగా వేరే గిన్నెలోకి తీసేసుకుంటే అవి కూర ఉడికేటప్పుడు వేయొచ్చండి. కుక్కర్లో వేసామనుకో ఇవి చిరిగిపోతాయండి. అందుకోసమని కుక్కర్లో వేయొద్దండి. గుడ్లు పక్కకు పెట్టేసుకుందాం. చికెన్ మాత్రం 5 విజిల్స్ వేయిందామండి. చికెన్ ఉడికిపోయిందండి కుక్కర్లో. ఇప్పుడు కూర వండుకునే విధానం చూద్దామండి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని నూనె పోసుకుందాం. నూనె మాత్రం ఎక్కువే పడుతుందండి చికెన్లోకి. పప్పు వేసుకుని మళ్ళీ సగం వేసుకుంటున్నానండి. పప్పు సగం వేసుకున్నాం అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుందాం. కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం. సరే అండి, మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి మగ్గినలో చూద్దామండి. ఇంకా కొంచెం గోల్డ్ కలర్ రావాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మూత వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఎగిపోయాయండి. ఇవి టమాటా గుజ్జు పేస్ట్ ఆడేసుకున్నానండి, మిక్సీ పట్టేసుకున్నాను. 2 టమాటాలు. ఈ గుజ్జు ఎందుకు వేసుకుంటున్నామంటే అండి, ఉల్లిపాయలు తక్కువ వేసుకున్నాం కదా, అందుకోసం అది మనకి కూరలో గ్రేవీ ఎక్కువ ఉండదని టమాటాలు గ్రేవీ పట్టుకుంటే కూర గ్రేవీ లాగా ఉంటుంది అన్నమాట అండి. అందుకోసమని గ్రేవీ పట్టేసాను. ముక్కలు కోసుకున్నాం అనుకో గ్రేవీ లాగా ఉండదండి, అందుకు మిక్సీ పట్టాను అన్నమాట అండి. కొంచెం సేపు ఉడకనిద్దాం. ఒకసారి మూత చూద్దామండి. ఉల్లిపాయలు అనుకోండి, నూనె అలా పైకి తేలింది అనుకోండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి అని అర్థం అండి. అందులో 1 స్పూన్ పసుపు వేసుకుందాం. కారం మాత్రం ఎక్కువే పడుతుందండి. చికెన్కి, రొయ్యలకి, మటన్కి, చేపకి ఎక్కువ కారమే పడుతుందండి. నేనైతే ఈ స్పూన్తో ఫుల్గా 2 స్పూన్స్ వేసుకున్నానండి. దాడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు మగ్గినప్పుడు, ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒకసారి చికెన్ మూత తీసి కుక్కర్ మూత చూసి అందులో వేసేద్దామండి. అదిగోండి ఉడికిపోయింది. ఒకసారి తిప్పేసుకుందామండి. కారం ముక్కలు కట్టేంతవరకు ఇలా తిప్పుకుంటే కొంచెం వాటర్ వేసుకుందాం. 1 గ్లాసు. ఎక్కువ వేసుకొని అవసరం లేదండి, చికెన్లో నీళ్ళు ఊరిపోతాయి కాబట్టి మనం ఉడకబెట్టేసుకున్నాం ఆల్రెడీ. అందుకోసం ఈ గ్లాసుతో గ్లాసుడు వేసుకున్నానండి. అలా తిప్పేసుకుని ఇందాక మనం కోడిగుడ్లు పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లు శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి, పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు ఇలా సైడ్ వేసుకోవాలండి. ఇలా సైడ్ వేసుకోవడం వల్ల మనకి గరిటెట్టి తిప్పిన గమ్ముని చెదగవమాట అండి. ఇలా సైడ్ వేసుకోవాలి గుడ్లు. కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోవచ్చు.
ఒక్క 15 నిమిషాలు స్లోలో అయితే, స్పీడ్ పెట్టేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది కదా. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుందిలేండి, ఉడకబెట్టిందే కాబట్టి. స్లోలో పెట్టుకుంటే 15 నిమిషాలు ఉంచుకోవాలి, కొంచెం హైలో పెట్టుకుంటే 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. అప్పుడు మసాలా వేసుకోవచ్చండి. 10 మినిట్స్ అయిందండి. తర్వాత మూత తీసి ఒకసారి చూసి తిప్పి మసాలా వేసుకుని ఇంకో 5 మినిట్స్ ఉంచామనుకోండి సరిపోద్ది. మొత్తం 15 మినిట్స్ ఉంచాలండి కర్రీ గ్యాస్ మీద. అప్పుడు మసాలా గట్ట పడుతుంది అన్నమాట కర్రీ. ఇదిగోండి 10 మినిట్స్ తర్వాత మసాలా వేసేసుకుందామండి. ఇందాక ఆడుకున్నాం కదండి మసాలా. అంటే మసాలా, కారం, ఉప్పు, నూనె ఇవన్నీ ఎక్కువే పడతాయండి నీసు మాంసాల్లో ఎప్పుడైనా సరే. ఇది మాత్రం చాలా బాగుంటుందండి. మెగారస్ అంటారు, పార్న కూడా అంటారు. ఈ చికెన్ చాలా మంచిది కూడానండి. పిల్లలకి చికెన్ అన్నప్పుడు ఇది తెచ్చుకుని పెట్టుకుంటే కొంచెం కష్టమండి, ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి, కుక్కర్లో వేసుకోవాలి ఇవన్నీ. కాకపోతే మాత్రం బాయిలేరు కోడి మాంసం కంటే ఈ చికెన్ మంచిదండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా మంచిదండి. ఇది చికెన్ తినకూడదు అంటున్నారు కదండి, ఇదైతే బాగుంటుందండి. నాటుకోడి మాంసం తిన్నట్టు ఉంటుందండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూర గమ్ముని మనకి నాటుకోడి దొరకలేదు అనుకోండి, తెచ్చి వండి పెట్టామనుకో నాటుకోడే అంటారండి. సరే అండి, ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికిందంటే సరిపోద్దండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోతుందండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామండి. ఉడికిపోయిందండి. ఇలా నూనె ఇలా పైకి వస్తుంది చూసారా, అలా వచ్చేంతవరకు ఉడకనివ్వాలండి. 15 నిమిషాలు 20 నిమిషాలు అని కాదు కానండి, మీరు ఓపికగా సిమ్లో పెట్టుకుని అది ఉడికేంతవరకు ఇలా పైన నూనె వచ్చేంతవరకు ఉడకబెట్టుకోండి. ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. ఇందులో ఇందాక కొంచెం వేసుకుని కొంచెం ఉంచుకున్నాం కదండి, ఆ కొత్తిమీర వేసేసుకుని ఉడికిపోయింది కదండి, ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అదిగోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక చూసారండి, గుడ్లు తర్వాత వేయడం వల్ల గుడ్డులాగా ఉంది. అది గడవలేదు అసలు. అదే ముందు కుక్కర్లో వేస్తారనుకోండి గుడ్లు చిరిగిపోయి పేస్ట్ అయిపోతాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చిక్క ఉడికిందండి చికెన్. చూసారా, చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే ఇలా వండుకోండి. సరే అండి, నచ్చిందండి నేను వండింది కర్రీ. సరే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.